హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్టూస్ వరల్డ్. అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారు అని అనుకుంటున్నాను. సో ఇవాళ మేము మా ఇంట్లో బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీకు చూపించేస్తున్నాం అనమాట. సో మేము మైసమ్మకైతే పూజ చేస్తాము. అండ్ మా నానమ్మ కోడిని కోస్తుంది, ఇక్కడ కోడిని తిప్పుతుంది, దేవుడికి పూజ చేసి మంచిగా మొక్కుకొని మేము మంచిగా ఉండాలి అని. మీరు మంచిగా ఉంటే మేము కూడా మంచిగా ఉంటాం సబ్స్క్రైబర్స్. అండ్ నా మా వదిన గారు కొబ్బరికాయలని పూజిస్తున్నారు బోనాల కోసం. కొబ్బరికాయలు పూజించుకున్నాక ఇక్కడ నేను మా వదిన గారు మంచిగా బోనం కోసం మంచిగా డెకరేట్ చేస్తున్నాము. మా వదిన ఎల్లో చేస్తుంది, నేను రెడ్ చేస్తున్నాను. అలాగే మా అత్త ఇక్కడ కొంచెం ఇంకా బియ్యం పోస్తే కోరికలు నెరవేరుతాయి అని చెప్పి బియ్యం పోస్తున్నామండి. సో ఫైనలీ బోనం అయితే రెడీ అయిపోయింది. బోనం చాలా అంటే చాలా నీట్గా మంచిగా వచ్చింది. అండ్ మనం డెడికేషన్తో చేస్తే ఏదైనా మనకి మంచిగా జరుగుతుంది. ఇక్కడైతే మేము కొబ్బరికాయలు రెడీ చేసి పూజించి పెట్టుకున్నాం అన్నమాట. బియ్యం పోయడానికి అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాము. బియ్యం పోయడానికి చీర, పువ్వులు, ఒక్కులు, తమలపాకు, కుడుకలు, కంకణము అండ్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఏవైతే మనం అమ్మవారికి సమర్పిస్తామో అవి అన్నీ మనము బియ్యం పోయడానికి సమర్పించడానికి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడైతే మేము అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము. బియ్యం పోయడానికి అన్నీ అయితే రెడీ అయి ఉన్నాయి. సో ఇంకా బియ్యం పోయడమే ఆలస్యం అన్నమాట. ఇక్కడ అన్ని బియ్యము, పువ్వులు, పూజ సామాన్లు, కొబ్బరికాయలు అండ్ ఇక్కడ బోనం కూడా రెడీ అయిపోయింది. మైసమ్మకు పూజ చేసాము, ఎల్లమ్మకు పూజ చేసి కూడా మేము ఇంటికి నుంచి స్టార్ట్ అవుతున్నాం టెంపుల్కి. మా డాడీ వాళ్ళకి మందు పార్టీ కూడా అరేంజ్ అయిపోయింది. సో మా డాడీ అయితే నా కోసము బోనం ఎత్తిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేనే వెతుకున్నాను. టెంపుల్కి వెళ్ళాము, పోచమ్మ తల్లి టెంపుల్. ఫస్ట్ వెళ్ళింది మాత్రం పోచమ్మ తల్లి టెంపుల్ బోయినపల్లి. మా వదిన కూడా బోనం ఎత్తుకుంది, మేము కూడా టెంపుల్కి వెళ్ళాము. అండ్ ఇక్కడైతే మేము బియ్యం పోస్తున్నాం అన్నమాట. సో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బాగా మొక్కుకొని మరి బియ్యం పోయాలి. ఏదన్నా కోరిక నెరవేరుతుంది బియ్యం పోస్తే. ఇక్కడ బియ్యం అయితే పోయడం జరుగుతుంది. ఇక్కడైతే 5 మంది బియ్యం పోస్తున్నారు అనమాట. సో బియ్యం 5 మంది పోయాలి, ఒకరు వెనకాల ఒకరు బియ్యం పోస్తున్నారు. బియ్యం పోయడం వల్ల మనకి కోరికలు అనేది నెరవేరుస్తుంది అమ్మవారు. సో బియ్యం పోయడం అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ బియ్యం పోయడం వల్ల ఏ కోరికైనా నెరవేరుతుంది. సో బియ్యం పోస్తారనమాట, అది ఆచారం. మంచిగా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. అమ్మవారు అయితే చాలా నిష్టంగా ఉంది, చాలా అంటే చాలా మంచిగా ఉంది అమ్మవారు. టెంపుల్ అయితే బాగుండే. అండ్ తొట్టెల కూడా తీసినారు. తొట్టెల మాత్రం మంచిగా ఉండే అమ్మవారికి. ముందు రోజు జాతర ముందు రోజు బోనాల రోజు తొట్టెల తీసినారు. అండ్ పోతురాజులు కూడా వేసినారు. పోతురాజులు లేకుండా బోనాలు అవుతాయా? అస్సలు కావు. సో పోతురాజులు కూడా వేసేసినారు. అండ్ ఇంకో టెంపుల్కి వెళ్ళాము, అమ్మవారు కూడా చాలా బాగుంది, నల్లపోచమ్మ తల్లి. ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్నాక మా అన్న మా తమ్ముడు అయితే మస్తు డాన్స్ ఆడిర్రా. ఇక అంతే, మస్తు ఆడిర్రు అనుకో. సో మాత్రం ఇరగా తీసేసారు. అండ్ మీకు డాన్స్ది ఫుల్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. సో ఆ డాన్స్ ఆడేటప్పుడు నన్ను కూడా మధ్యలో తీసుకొచ్చిర్రు. ఏదో అలా వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోయాను. డాన్స్ లేకుండా బోనాలు ఉంటాయా? అస్సలు లేవు. బోనాలు అంటేనే డాన్స్ అంటేనే వైబ్. సో అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ కిట్టూస్.